భద్రాచలం సంబంధించినటువంటి దాంట్లో ఈ ఒక మేము అభివృద్ధి చేస్తామని చెప్పారు. గతంలో ప్రసాద్ స్కీమ్ కింద 100 కోట్ల రూపాయలు భద్రాచలం అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు విడుదలైనాయి. వాటికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక డిపిఆర్ ఇట్లాంటివి ఏమీ చేయకపోవడంతో వాయిదా పడ్డది. ఇప్పుడు ఆ క్షేత్రం సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వము చేస్తుంది. అయితే దీంట్లో ప్రసాద్ స్కీమ్ని వాడుకుంటున్నారా లేదా అనేటువంటి విషయం మాత్రం ఇప్పటిదాకా చెప్పలేదు. ఈ డిజైన్లు ఇవన్నీ కూడా భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ ద్వారా ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయల నిధులను ఇందులో వాడుకుంటున్నారా, కేవలము దేవాదాయ శాఖ ద్వారా వచ్చేటువంటి నిధులను మాత్రమే వాడుకుంటున్నారా అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ఈ భద్రాచలం యొక్క అభివృద్ధి చేసేటప్పుడు పోలవరం యొక్క ఆ పురోగతి చూసి పోలవరం కడితే భద్రాచలం ఆలయానికి ఎక్కడ దాకా నీళ్ళు వస్తాయి అనేటువంటి అంశంలో ముందస్తు జాగ్రత్తగా తీసుకోకపోతే రేపు పొద్దుగాల భద్రాచలం యొక్క ముంపు కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలారా. ఈ విషయంలో ప్రభుత్వం కూడా స్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందులో 100 కోట్ల ప్రసాద్ స్కీమ్ ఉందా లేదా, కేవలం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి దేవాదాయ శాఖ ద్వారా వచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిధులు మాత్రమే చేస్తున్నారా అనేటువంటి